లేదు చారి, అది ఖచ్చితంగా వచ్చింది. వచ్చే ముందు మంగని హంట్ చేస్తానని నాతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చింది. అలా చెప్పి మిమ్మల్ని మిస్గైడ్ చేసి ఉండొచ్చు కదా మేడం. అది మాట తప్పే మనిషి కాదు. ఎలాగైనా మంగ అడ్డు తొలగించుకోవాలని అది పట్టుదలగా ఉంది. మరి కనిపించాలి కదా మేడం, మీరు కూడా వెతికారు కదా. నిత్య మనకి కనిపించకపోయినంత మాత్రాన తను ఇక్కడ లేనట్టు కాదు. అది ఇక్కడే ఉంది. మన కంటికి కనపడకుండా దాక్కొని ఉండొచ్చు, లేదా రూపం మార్చుకొని మన మధ్యలోనే. మేడం మేడం ఏంటే స్వరూప, ముసల్దాన్నని కూడా చూడకుండా ఇలా లాక్కొచ్చావు? స్టాప్ యువర్ బ్లడీ ప్లే. ఓ, తెలిసిపోయిందా? కనిపెట్టేశావా? బట్ టూ లేట్ మామ్. రాగానే గుర్తుపట్టేస్తావేమో అనుకున్నాను. ఇంత ఆలస్యం చేసావే. పెద్ద కూతురిపై ఉన్న ఇష్టం చిన్న కూతుర్ని కనిపెట్టడానికి కష్టమైంది కదూ. ఏం ప్లాన్ చేశావు? నేనే ప్లాను చేయలేదు మామ్. మరెందుకొచ్చావు ఇక్కడికి? మంగ చావుని కళ్ళారా చూడ్డానికి. నువ్వు చూడ్డానికి ఇక్కడికి రాలేదు, ఏదో ఒకటి చేయడానికే వచ్చావని నాకు బాగా తెలుసు. అయితే నేనేం చేశానో అది కూడా తెలుసా? మర్యాదగా చెప్పు నిత్య. మంగ రూంలో ఫ్యాన్ కింద పడ్డం, స్నేక్ బైట్, ఇవన్నీ నీ ప్లాన్సే కదా? కారు టైర్ గోతిలో పడ్డం, పకీర్ని బఫెల్లో గుద్దబోవడం, పెద్దగా విండు వేయడం, ఇవన్నీ కూడా నా ప్లాన్సే అంటావా? నువ్వు ఏదీ చెయ్యట్లేదంటే నేను నమ్మను. పేషెంట్ థియేటర్లోకి వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాల్సింది డాక్టరే మామ్, నర్సో కాంపౌండరో కాదు. 4 తరాల కోడళ్లను బలి తీసుకున్న ఈ స్థలంలో శాపం పనిచేయాలి గాని నేను ప్లాన్ చేస్తే అవుతుందా? చూడు, మర్యాదగా నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మామ్. శాపం మంగని ఎలా చంపుతుందో చూద్దామని వచ్చాను. ఒకవేళ శాపం మిస్ అయితే శాపం మిస్ అయితే అది కూడా చూద్దామని వచ్చాను. అబద్ధం చెప్పకు. నన్ను గుర్తుపట్టేశావు కదా మామ్. నేనేం చేస్తానో ఇక నన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటావుగా. ఇంకెందుకు టెన్షన్? వెళ్ళు, శాపం నుంచి మంగని కాపాడుకో. కానీ నన్ను ఆపినట్టు శాపాన్ని నువ్వు ఆపలేవు. గో మామ్. నాకు తెలియకుండా ఏదైనా చేశావో చంపేస్తాను. పిచ్చి మామ్.
ఆ నిత్య ఏమో పాము మంగని మాత్రమే కాటు వేస్తుందని చెప్పింది. అది మనసు మార్చుకొని మనల్ని కాటు వేస్తేనో? ఆ పాము సంగతి పక్కన పెట్టండి. శాపం ఏం చేస్తున్నట్టు? చచ్చిన కోడళ్లందరూ ఈ ఊళ్ళోనే ఈ నెల్లోనే శాపంతో చచ్చారని సాక్ష్యాలున్నాయి. మరి మంగన శాపం ఏ రూపంలో చంపబోతోంది? శాపం మంగని ఎలా చంపుతుందో చూద్దామని వచ్చాను. వదినా, మంగకి మీరు కన్నతల్లితో సమానం. ముందు మీరే మొదలుపెట్టండి. ఏంటమ్మా ఏడుస్తున్నావు? అవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. ఇవి ఆనంద బాష్పాలు కావు బామ్మగారు, కన్నీళ్లే. మంగకి ఏ రూపంలో శాపం వస్తుందో అని భయంతో బాధతో వస్తున్న కన్నీళ్లు. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. చంద్రిక, నువ్వు కూడా తొందరగా వెళ్ళిరా, లేదంటే ఆ పాము వస్తుంది.
మీరు కోరుకున్నట్టుగానే మేడం గారికి ఈ ఊళ్ళో ఈ ఇంట్లో సీమంతం జరుగుతుందండి. మీరు హ్యాపీయే కదా సార్? నేను హ్యాపీ, మీ మేడం కూడా హ్యాపీ చారీ. అన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం, అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. సార్ పాము! వాయుపుత్రం బాలగాత్రం వజ్రగాయం ఆంజనేయం, వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం. వాయువుతోనే ఆయువు ఆరంభం, వాయువుతోనే ఆయువంతం. నడుమన గడిచేదే నరుని జీవితం, అది శ్వాసల లెక్కలు మూసిన వెంటనే సమాప్తం. చిరుగాలై నీ ఊపిరి పోసిన చేతితో సుడి 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 గాలై ఆ ఊపిరి తీస్తది కాసుకో. గాలిలో కలిసిపో, గాలిలో కలిసిపో. వాయుపుత్రం బాలగాత్రం వజ్రకాయం ఆంజనేయం, వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం. జంఝామారుత గమనం పాదద్వయ చలనం, వింధ్యామేరు ప్రకంపనం విధ్వంసాన్విత రచనం. సాక్ష్యం విశాల గగనం, సాక్ష్యం విశాల గగనం. సత్యం శత్రుమరణం, సత్యం శత్రుమరణం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమూర్తిజం, ఓరారం ప్రజానామం. అగ్నిదేవం నమామ్యహం, అగ్నిదేవం నమామ్యహం, అగ్నిదేవం నమామ్యహం. నమామ్యహం.
ఇంకొక క్షణం కూడా మనం ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే హైదరాబాద్ బయలుదేరదాం. అందరూ కారెక్కండి. ఆగండి. ఈ ఒక్కరోజు ఇక్కడ నిద్ర చేసి రేపు ఉదయాన్నే గుళ్ళో పూజ చేసి వెళ్ళిపోదాం. ఇంత జరిగినా ఇంకా ఈ ఊళ్ళోనే ఉంటానంటావేంటి మంగ? నేను ముందే చెప్పాను ఈ ఊరికి రావద్దని. ఎవరికి ఏం కాలేదు కదమ్మా. ఇంకా ఏం కావాలమ్మా? వద్దు, వెళ్ళిపోదాం. అవునమ్మా, ఈ ఊరికొచ్చినప్పటి నుంచి ఏదోటి జరుగుతూనే ఉంది. ఇది మొదటిసారి కాదు పిన్ని, ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఇంకెప్పుడు ఈ ఊరికి రాకూడదు. ఇది మన ఊరండి. మన ఊళ్ళో మనం భయపడితే ఎలా అండి? మీకు తెలియదు మేడం, వెంటనే బయలుదేరడం మంచిది. మీరు వస్తారండి, లేదంటే మేము బయలుదేరతాం. అదృష్టం బాగుండి మా ఆయనకి చిన్న దెబ్బ తగిలింది. ఇక్కడే ఉంటే ఇంకేం జరుగుతుందో ఏమో. ఏం జరుగుతుంది పిన్ని? ఆ దేవుడు ఉండబట్టే కదా మనకేం కాలేదు. దేవుడికి పూజ చేసి వెళ్దాం. చేసిన పూజలు చారు మంగ, ముందు కారెక్కు. చారి సార్, అందరి లగేజ్ కార్లో పెట్టించు. అలాగే సార్. పద చంద్రిక. ఏమండి, అది కాదండి. ఇంటి ముందు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారంటే చంద్రిక, కొంపదీసి నన్ను గాని పట్టుకోవడానికి వచ్చారా ఏంది? అవును, తమరు కిల్లర్ చార్లెస్ సోబ్రాజు, స్మగ్లర్ వీరప్పన్ మరి పట్టుకుని తీహార్ జైలు పెట్టడానికి వచ్చారు. ఏమిటి సార్ ఈ సెక్యూరిటీ? ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. మీరు కోరిన విధంగా ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టాను సార్. సీసీ కెమెరాలు ఫిట్ చేయించాను. డ్రోన్ కెమెరాస్ కోసం సిటీ కమిషనర్ని అప్రోచ్ అయ్యాను. పర్మిషన్ రాగానే డ్రోన్స్ ఫ్లై అవుతాయి. మొత్తం హౌస్ అంతా మా కంట్రోల్లోనే ఉంది సార్. గుడ్, పదండి. ఏంట్రా ఇదంతా? ఇంతమంది సెక్యూరిటీ ఎందుకు నాన్నా? మంగ కోసం. నాకు సెక్యూరిటీ ఎందుకండి? నీకు థ్రెట్ ఉంది. ఎవరో నిన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇంకెవరు? తోడబుట్టిన చెల్లెడు నిత్య గారు. ఏమంటున్నావు జై? ఎస్ జేజీ, మంగని ఎవరో చంపాలని చూస్తున్నారు.